హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఐటీఎల్ స్టేకింగ్ క్యాల్కులేటర్ గురించి సింపుల్గా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఎంత ఐటీఎల్ టోకెన్స్ని ఎన్ని ఇయర్స్ లాక్ చేసుకుంటే ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, వెస్టింగ్ అంటే ఏమిటి, డావో ఓటింగ్లో దీని ఇంపార్టెన్స్ ఏంటి అన్నీ క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కు అందరికంటే ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్న స్టేకింగ్ క్యాల్కులేటర్ అనమాట. ఈ క్యాల్కులేటర్ మీకు లింక్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో లింక్ ప్లీజ్ అనేసి టైప్ చేయండి. అలాగే మీకు పర్సనల్గా నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనండి. ఏంటంటే నా కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్కి మెసేజ్ సెండ్ చేయండి, మీకు పర్సనల్గా లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనండి. సో ముందుగా ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర 1,00,000 ఐటీఎల్ టోకెన్స్ ఉన్నాయనుకుందాం, 1,00,000. సో మీరు ఏం చేస్తారు, 50% లాక్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. 50% అంటే 50,000. ఓకేనండి. ఫస్ట్గా ముందు 0 ఇయర్స్, ఇక్కడ లాక్ అనేది 0 ఇయర్స్ అంటే ఇమీడియట్గా ఐటీఎల్ టోకెన్స్ని ఐటీఎల్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. 0 ఇక్కడ లాక్ సిస్టమ్ 0 పెడదాం. అలాగే వెస్టింగ్ అనేది 0 పెడదాం. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ 50,000 టోకెన్స్ని మీరు లాక్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు? 0 ఇయర్స్, అలాగే 0 మంత్స్, వెస్టింగ్ అనేది 6 మంత్స్. ఇక్కడ చేసిన తర్వాత కింద క్యాల్కులేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూసుకున్నాను చూడండి, 50,000 మీరు లాక్ చేశారు. 0 ఇయర్స్, ఓకే, 0 మంత్స్. మీకు 160 ఐటీఎల్ అనేది 1 ఐటీఎల్గా కన్వర్ట్ అవుతుంది. సో మనం చాలా లాస్ అవుతాం ఈ విధంగా అయితే. 160 ఐటీఎల్ 1 ఐటీఎల్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఎన్ని ఐటీఎల్ వస్తాయి? 50,000కి 312 ఐటీఎల్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి చాలా లాస్ అవుతామండి, ఎందుకంటే చాలా తక్కువ అవుతుంది. సో మీరు లాక్ అనేది పెట్టుకుంటే బెటర్ అనేసి నేను చెప్తున్నాను. ఓకే, 1 ఇయర్ పెట్టుకుందాం. 1 ఇయర్ లాక్ అనేది 1 ఇయర్ పెట్టుకుంటే వెస్టింగ్ అనేది ఒక 12 మంత్స్ పెట్టుకుందాం. 12 మంత్స్ పెట్టుకున్న తర్వాత క్యాలకులేటర్ మీద క్లిక్ చేసామంటే చూడండి, ఇక్కడ 50,000 టోకెన్స్ ఉన్నాయి. 1 ఇయర్ పెట్టుకున్నాం, 12 మంత్స్ వెస్టింగ్ పెట్టుకున్నాం. 65 ఐటీఎల్స్ని 1 ఐటీఎల్గా వస్తుంది. ఓకే, మనకి ఐటీఎల్ వచ్చేది 769 ఐటీఎల్స్ని. ఇవి కూడా 769 ఒక్కసారి రావండి, మనకి పెర్ మంత్ 64 ఐటీఎల్ని రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వెస్టింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 12 మంత్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ప్రతి నెల 64 ఐటీఎల్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ ఐటీఎల్ని రిలీజ్ అయిన తర్వాత ఆ ఐటీఎల్స్ని మనం ఎవరిని అమ్ముకోవచ్చు, లేదంటే మనం దాన్ని ఐటీఎల్ని దేనికైనా షాపింగ్ అని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సేమ్ 1 ఇయర్ లాక్ చేసి 2 ఇయర్స్కి 12 మంత్స్కి ఒకసారి వెస్టింగ్ పెట్టుకుందాం. వెస్టింగ్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 50,000 టోకెన్స్ని 1 ఇయర్ 2 ఇయర్స్కి వెస్టింగ్ పెట్టుకుందాం. సో 52 ఐటీఎల్ని 1 ఐటీఎల్గా ఐటీఎల్స్ని 1 ఐటీఎల్ కన్వర్ట్ అవుతుంది. 952 ఐటీఎల్ అనేవి మనకి వస్తాయి. అప్పుడు పెర్ మంత్కి 39 ఐటీఎల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేటర్ అనేది మనకి ఇది ఓన్లీ ఎగ్జాంపుల్గా ఇచ్చారండి. ఇలాగైతే కాదు, ఇంకా ఉంటుందేమో ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ వస్తాయి మీకు. ఐటీఎల్స్ని టోకెన్స్ని ఐటీఎల్ కాయిన్స్ కింద ఎన్ని రోజులు, అది ఎన్ని ఇయర్స్ లాకింగ్ పెట్టుకుంటే అలాగే వెస్టింగ్ చేసుకుంటే మీకు క్యాలిక్యులేటర్ సింపుల్గా అర్థం అవడం కోసం ఈ క్యాలిక్యులేటర్ ఇచ్చారండి. మీరు ఎన్ని ఐటీఎల్స్ని టోకెన్స్ని ఐటీఎల్ కన్వర్ట్ లాకింగ్ పెట్టుకుంటారో తెలుసుకోవాలంటే ఈ లింక్ మీకు కావాలంటే చెప్పాను కదండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ వీడియో లైక్ చేసి
కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.